అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజశేఖరే ఆ నియోజకవర్గాన్ని శ్రీకాంత్కి పురోహించారు అండంలో ఏమైనా అంటే మరి ఈరోజు ఆ విధంగా ఆవిడ ఉన్నది కాబట్టి ఈరోజు ఈ అవకాశం మనకు వచ్చింది. ఉనుకూరు నుండి పాతపట్నం ఎమ్మెల్యే టికెట్ రాసింది మీకు, అక్కడ ఆ పదం వర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా వరకు అయితే అంటే ఆయన ఒక బాగా కనెక్టివిటీ అయిన వ్యక్తి. నేను కూడా ఆయనకి బాగా కనెక్టివిటీ అయ్యాను. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకున్న రాజకీయంపై ఆసక్తి తొలినాటి నుండి అటు దిశగా అడుగులేస్తూ ఈరోజు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని అలంకరించిన మావిడి శ్రీకాంత్ ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గంలో శ్రీకాంత్కి ఉన్నటువంటి ఉనికి ఏంటి? పాతపట్నం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలో చిట్ట చివరి నియోజకవర్గం. అక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఈ నియోజకవర్గం అనేది ఏంటంటే చాలా వెనకబడిన నియోజకవర్గంగా ఉండి మరి అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినా కూడా అభివృద్ధిని చాలా తక్కువగా ఉంది. ఆ నియోజకవర్గంకి శ్రీకాంత్ నాన్ లోకల్ అవునా? అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కాదు. ఎవరైతే ప్రజలకి నాయకులకి అనుసంధానంగా ఉంటారో వాళ్ళే రియల్ లీడర్స్. అంతేగాని మన అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అయిన శాసనసభ్యులందరూ కూడా నాన్ లోకల్సే. లోకల్ అనే వ్యక్తిని ఉండడం ద్వారా ఏంటవుతుందంటే అక్కడ ఉన్న మనస్పర్ధలు వచ్చి అభివృద్ధి అనేది పక్షపాతంగా జరుగుతుంది. ఇప్పుడు నాలాంటి అభ్యర్థికి వెళ్తే నేను నేరుగా నాయకులందరినీ కలిసి నాయకులు నా దగ్గరికి వచ్చి కనెక్ట్ అవుతున్నారు. రాజకీయాలపై ఎందుకు ఈ మక్కువ? తాత అమ్మమ్మ ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా ఈరోజు వరకు శ్రీకాంత్కి అంతటి సముచిత స్థానం రాజకీయాల్లో లభించదు అవునా? ఇప్పుడు మాదేంటంటే మొదటి నుంచి కూడా చరిత్ర కూడా మాది పొలిటికల్ ఫ్యామిలీ. ఆ పొలిటికల్ నేపథ్యంలో నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా రాజకీయంలో ఉండి మరి మా తాతయ్య గారు అవ్వచ్చు, మా అమ్మమ్మ గారు అవ్వచ్చు, మా మాయ గారు అవ్వచ్చు, వీళ్ళందరితో పాటు తెలిసి వాళ్ళతో ప్రయాణించాను రాజకీయంగా. ముఖ్యంగా 1987లో నాకు రాజకీయం ఊహాగానం వచ్చింది. అప్పటి నుంచి రాజకీయంలో ఉండి ప్రజలకు సేవ చేద్దాము, ప్రజల పట్ల అవసరాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయంగా ఉన్నాను. రాజకీయంగా సేవ కూడా చేస్తున్నాను. ఉనుకూరులో ఉనికి కోల్పోయిన తర్వాత రాజకీయ ఎదుగుదల కోసం పాతపట్నం నియోజకవర్గాన్ని వేదిక చేసుకున్నారా? ఉనుకూరులో ఉనికి అనేది కాదు. యాక్చువల్గా అంటే 2009 నుంచి ఉనుకూరు అనేది డివైడ్ అయిపోయి రిజర్వేషన్ అయిపోయింది. ఆ పరిసరాల 3-4 నియోజకవర్గాలు కూడా రిజర్వ్డ్ అయ్యేవి, ఎస్సీ ఎస్టీలు అయ్యేవి. మరి మనకి సంబంధించి పాతపట్నం మరి ఏదే అనుకున్నా కూడా ఒక సామాజిక వర్గానికి బీసీ చెందిన వ్యక్తిని కాబట్టి అక్కడ మరి ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుందాం, ప్రజల్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొందాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో కనెక్టివిటీ అయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఏం చేశారని పాతపట్నం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నా? నేను యాక్చువల్ చెప్పాలంటే పాతపట్నంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అవసరాలు ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే సుమారు ఒక 300 మందికి అనేక ఫార్మసిటీ కంపెనీలు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉపాధి కల్పించాను. అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా మరి ఈరోజు ఎక్కడైతే స్కూల్స్ లేవో అక్కడ స్కూల్స్ కూడా పర్మిషన్ తేవడం జరిగింది. సమస్యలను ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులేసినంత మాత్రాన అక్కడ ఆ నియోజకవర్గం ప్రజలు శ్రీకాంత్ని యాక్సెప్ట్ చేస్తారా ఎమ్మెల్యే అభ్యర్థి? 100%. ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడిని అబ్జర్వ్ చేస్తారు. నాయకుడు యొక్క ఆహభావాల్ని, నాయకుడు మనకి కనెక్టివిటీ అయి ఉన్నాడా లేదా, నాయకుడు మనకి అవైలబిలిటీ ఉన్నాడా లేదా, నాయకుడు నిరంతరము అంటే ఫోన్ చేసేసరికి ఫోన్ మనం ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉండాలి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాత్రం అవైలబిలిటీగా లేదు ఎమ్మెల్యే అని మీ తెలుగు ఉద్దేశం? అంటే మరి ఈరోజు ఆ విధంగా ఆవిడ ఉన్నది కాబట్టి ఈరోజు ఈ అవకాశం మనకు వచ్చింది. ఎందుకంటే అవైలబిలిటీ లేనప్పుడు ప్రజలు దిక్కులు చూస్తారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామ స్థాయి లీడర్స్ అవ్వచ్చు,
సర్పంచ్లు అవ్వచ్చు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు వాళ్ళందరూ కూడా ఒక పార్టీ భావజాలంతో ఉంటారు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఆ పాతపట్నం అనేది ఏంటంటే ఎప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు వాళ్ళు. సో ఈ విధంగా మనని కోరుకొని మీరు రండి సార్, ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గానికి మీరు సేవ చేయండి, తప్పనిసరిగా మీకు ఒక మంచి సముచితమైన స్థానాన్ని మేము ఇప్పిస్తామని వాళ్ళు కోరడం జరిగింది. అదే రీతిలో నేను కూడా సక్సెస్ అయ్యాను. ఈరోజు ఇంత పేరు రావడానికి కూడా అదే కారణం. 5 ఏళ్ల రెడ్డి శాంతి పరిపాలన ఆ నియోజకవర్గం ఏం చేసిందంటే మీరు ఏం చెప్తారు? ఆమె అంటే శాసనసభ్యులుగా ఏంటంటే ఆమెకు ఉన్న కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, ఏది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప ఆమె చేసిందంటే నాకంటే ఏం కనిపించలేదు. మరి ఈరోజు కూడా ప్రజలు కూడా ఆమెపై ఆమె యొక్క అవైలబిలిటీ లేక మరి వాళ్ళ యొక్క అనుచరులు అవ్వచ్చు ఎవరు కూడా ప్రజల వద్దకు వెళ్లకుండా అనేక సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్న శాసనసభ్యురాలకి అది ఒక ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. మరి ఈరోజు కూడా నేనేంటంటే దాన్ని గ్యాప్ ఫిలప్ చేసి మరి నాకు ఒక అవకాశం కావాలని కోరుతున్నాను. నేను సొంత పార్టీలో కుంపట్ల మీరు కూడా రెడ్డి శాంతికి ఎమ్మెల్యే టిక్కెట్ మళ్ళీ వస్తుందని ఆస్త ఆమె ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక రాజకీయ నేపథ్యం కలిగినటువంటి శ్రీకాంత్ కూడా ఆ నియోజకవర్గాన్ని టిక్కెట్ ఆశించరు ఎంతవరకు సభ? టికెట్ అనేది మనిషి అనేది ఆశావాహాలు. దాంట్లో నేననేది టికెట్ రావాలనేది 100% కోరుకుంటున్నాను. నేను కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులకు కూడా నేను కోరడం జరిగింది. తప్పనిసరిగా నాకు వస్తుందని పూర్తి నమ్మకం ఉంది. ఈ విషయంలో ధర్మాన్ ప్రసాద్ సహాయ సహకారాలు మీకు ఉన్నాయి? ఆది నుండి ఆయన అనుచరులుగా మీరు అంటే రాజకీయాల్లో మెసులుతో అంటే ఒక ధర్మాన్ ప్రసాదరావు గారని కాదు, అక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీకాంత్ అనే ఒక అనుభవమైన వ్యక్తి ఉన్నాడు. ఆ అనుభవాన్ని ప్రజలకి నేరుగా చేరుకుంటారు. ఆ అనుభవంతో ఆయన ప్రజలందరూ కూడా సేవ చేస్తారని మరి ముఖ్య నాయకులు అందరూ కూడా నన్నే కోరడం జరిగింది. నా పేరే ప్రతిపాదించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెడ్డి శాంతిని కూడా నాన్ లోకల్ అన్న ఒక నినాదంతో స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తున్న ఈ తరుణంలో శ్రీకాంత్ మల్లో నాన్ లోకల్ ఈరోజు అక్కడ టిక్కెట్ ఆశావాహ కావడం వాళ్ళు ఏకీపిస్తారు? ఏకీపించడానికంటే ఇప్పుడు అయిన శాసనసభ్యులు ఇంచుమించు అందరూ కూడా నాన్ లోకల్సే. మరి లక్ష్మీపార్తి కావచ్చు, విజయరామరాజు గారు అవ్వచ్చు, మరి ఇప్పుడున్న రెడ్డి శాంతి అవ్వచ్చు. మరి ఇలాంటప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది కాదు, మనము పబ్లిక్ కనెక్ట్ అయ్యామా లేదా అనేది పబ్లిక్ చూస్తున్నారు. పాతపట్నం ప్రజలు కూడా, ఎందుకంటే ఈ పెద్ద లంతి కాన్స్టిట్యున్సీ అది, అక్కడ పాలకొండ కాన్స్టిట్యున్సీ ఆ చివరైతే ఈ చివరేమో పలాస వస్తుంది, ఇక్కడేమో ఆమదలస వస్తుంది. కాబట్టి ఒకటి కనెక్టివిటీ ఉండదు. వాళ్ళకి కావాల్సింది పనులు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, ఒక ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి మనం గర్వంగా వెళ్ళి మన నాయకుడి పేరు చెప్పి పని చేసుకునే రీతిలో ఉండాలి తప్ప, ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనం సర్వీస్ సేవ చేయాలి. అలాంటప్పుడు నిరంతరం మనం 24/7 ఉంటాం. మనం నిరంతరం ప్రజల్లోనే ఉంటాము. పబ్లిక్ నా పనే డ్యూటీ అది. తెల్లవారు శాంతి 5 ఏళ్ల పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు అనేది నేను ఎలా వేయగలను? అది అధినాయకులు వేయాలి. మార్కులు అనేది మనం కాదు. ఆవిడ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఒక పొలిటికల్గా బేసిక్ ఏంటంటే సీఎం ఉంటారు, సీఎం తర్వాత ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్యే తర్వాత గ్రామ లీడర్స్ ఉంటారు, సర్పంచ్లు ఉంటారు, ప్రజలు ఉంటారు. వేలుకొప్పటి పెట్టిన తులసిదాస్తో మీరు టచ్లో ఉన్నారు? టచ్ ఆయన మన పార్టీ చెందిన వ్యక్తే. నిరంతరం మనం అందరం కలిసే ఉంటాం, కలిసే మాట్లాడతాం, కలిసే ఉంటాం. అదేమి మన వ్యతిరేకత ఏమి లేదు కదా. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే శ్రీకాంత్ లైమ్లైట్లోకి వచ్చాడు, నిజమేనా? నా డ్యూటీ తెల్లవారి నుంచి ఇప్పుడే చెప్పాను 24/7. నా వృత్తే పొలిటికల్. నేనే తెల్లవారి నుంచి నా ఇంటి దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ డిస్పోజ్ చేస్తాను, కాన్స్టిట్యున్సీకి వెళ్తాను. కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరో వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఫీల్డ్లో తిరుగుతాను. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా, కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎక్కడెక్కడ అవసరాలు మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకుంటాను. కార్పొరేట్ చైర్మన్ల పేరుకే పెద్ద, కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కానీ నిధులు కేటాయింపు అన్నది ఎక్కడా లేదని కార్పొరేట్ చైర్మన్లు అందరూ మదన పడుతున్నారు, నిజమేనా? అంటే ఇప్పుడు ఈ బటన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏంటంటే అందరికి కూడా స్కీమ్స్ కూడా, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా నేరుగా
బటన్ సిస్టంలో ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మధ్యన విదేశ విద్యా దీవెన కోసం కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు. మా ద్వారా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి రానున్న కాలంలో కూడా మంచి మరిన్ని అవకాశాలు దొరుకుతాయని మేము ఆశిస్తున్నాం. అది కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను కంప్లీట్గా టచ్లో ఉంటాను కాబట్టి అభివృద్ధి సంక్షేమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కొంతమందికి కూడా కొన్ని జిల్లాల్లో కూడా కమ్యూనిటీ స్థలాలకు కూడా కేటాయించడం జరుగుతుంది. మరి ఇక్కడ శ్రీకాకుళంలో మేము ఆ పనిలో ఉన్నాము. అదేవిధంగా విజయవాడలో కూడా మొన్న సంక్షేమ భవనాన్ని కూడా ఒక స్థలం ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటివన్నీ కూడా స్లోగా అవుతుంది, ఇంకా జరుగుతున్న ప్రక్రియ ఇది. అంతేగాని అన్ని సామాజిక వర్గాల చైర్మన్లు కూడా ఇదే మదనపాట. అది మదనపాట అంటే ఏంటంటే బీసీలు అనేవాళ్ళు మనం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేదు ఈ విధంగా బీసీలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మీకు ఈ కమ్యూనిటీకి మీరు ఉండాలి, మీరు ఈ కమ్యూనిటీ కోసం ఏమైనా ఉంటే అవసరాలకు చేసి పెట్టండి అనే ఉద్దేశంతో సీఎం గారు మమ్మల్ని అందరిని పెట్టారు. ఇప్పటికే మీరు తీసుకుంటే ఫండింగ్ అనేది మీకు తెలుసు, రాష్ట్రంలో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్థికంగా ఉండి ఇలాంటప్పుడు కూడా మనం మదనం పడడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి పేదవాడికి, ప్రతి కులంలో పేదవాడికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పల్నాడులో ఒక సామెత ఉంది, ఒక ఊరు నాయుడు వేరే ఊరికి ఎట్టి అని. ఈరోజు పాతపట్నంకి ఉనుకూరు నుండి పాతపట్నం ఎమ్మెల్యే టికెట్ ఆస్తుంది మీకు, అక్కడ ఆ పదం వర్తిస్తుందా? ఇప్పుడే మీకు చెప్పాను. ఇప్పుడు ఎక్కడనేది కాదు, ఉనుకూరు అవ్వచ్చు, శ్రీకాకుళం అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా మనలో దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అందరూ అటు నుండి ఇటు నుండి అటు మారుస్తున్నారు అన్ని పార్టీల్లో. కానీ దమ్ము ధైర్యానికి రాజకీయ ఓనామాలు నేర్పింది ఒక కుటుంబ నేపథ్యమా, లేకపోతే ఓనామాలు పెట్టిన గురువు ఎవరన్నా? యాక్చువల్గా నేనేంటంటే మాది ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్ పొలిటికల్ ఫ్యామిలీ. గత 50-60 సంవత్సరాల నుంచి మా తాతండ్రుల నుంచి అందరు కుటుంబ నేపథ్యాలు ఉన్నారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకొని ఆయన అడుగుల్లో పాదయాత్ర నేను చేశాను. మరి అదేవిధంగా మన ధర్మన్ ప్రసాద్ గారు కూడా ఆయన్ని ఇక్కడ ఉన్న ఆయనతో పాటు నేను ఈరోజు ఈ జిల్లాలో కానీ ఆయనతో పాటు పయనిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా అందరికీ అంటే నా వరకు అయితే అంటే ఆయన బాగా కనెక్టివిటీ అయిన వ్యక్తి. నేను కూడా ఆయనకి బాగా కనెక్టివిటీ అయ్యాను. మరి ఆయన్ని కూడా ఈరోజు ఒక లీడర్గా నేను ఆదర్శప్రియులుగా నేను ఆయన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. పాలవలస రాజశేఖర్కి మేనల్లుడుగా ఈరోజు అక్కడ రాజశేఖర్ కుమార్తె ఎమ్మెల్యేగా ఉంది. సో ఆమె నాన్ లోకల్ అన్నటువంటి నినాదం పెద్దగా వినిపిస్తున్న నేపథ్యంలో రాజశేఖరే ఆ నియోజకవర్గాన్ని శ్రీకాంత్కి పురవహించారు అనడంలో ఏమైనా అతిశక్తి ఉందా? అది లేదండి. రాజకీయాల్లో మీకు ఏంటంటే ఫ్యామిలీలో ఎవరి బాట వాళ్ళదే, కానీ ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు దాన్ని విడదీస్తారనేది కరెక్ట్ కాదు. నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్, నేను 25 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ఈ 25 సంవత్సరాల్లో కూడా నేను ప్రతి వాడ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో అన్నీ తిరిగి ఉన్నాను. 3 సార్లు పాదయాత్ర చేశాను. రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేశాను, జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర చేశాను, నేను యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను. నాకు నాయకులు అందరూ పరిచయమే. అది ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ అయిన తర్వాత కూడా నేను రాష్ట్రంలో అందరితో కూడా కాంటాక్ట్లో ఉంటాను. కట్టిన కాంగ్రెస్ వాది కుటుంబానికి చెందిన మామిడి శ్రీకాంత్కి ఈరోజు రాష్ట్ర పిసిసి పగ్గాలు షర్మిలా చేపట్టడం వైసీపీ నాయకులు వెన్నులో పుడుతుంది. కరుడు కట్టిన ఒక కాంగ్రెస్ వాదిగా ఆమె రాకని ఏ విధంగా మీరు పరిణామిస్తారు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు రాజశేఖర రెడ్డి అభిమానులు అందరినీ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇదంతా కూడా డివైడ్ అయిపోయింది పార్టీ అనేది. ఆ పార్టీలో మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ 2 అది ఎలాగవుతుంది? కాంగ్రెస్ 2 అనే ఎప్పుడూ అవ్వదు. అది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కష్టార్థం. ఇది ఆయన ఒక పార్టీ పెట్టి సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆ కష్టాల్లో జగన్ బాణంగా ఆయన అధికారం రావడానికి ఇంతగా కష్టపడినట్టు షర్మిల ఆ పార్టీకి పిసిసి పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో చేపట్టడం ఈరోజు ఆయనకి నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అండి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మునిగిపోయిన పడవండి. ఇది దాన్ని మరి ఇంకెవరు లేపలేము.
దాన్ని లేపే షర్మిల కాదు, సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి కూర్చున్నా కూడా అవ్వదు, అయిపోయింది. వాళ్ళు మొత్తం డ్యామేజ్ చేస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇంకా వాళ్ళ కోసం ఆలోచించరు ప్రజలు. వాళ్ళ పేరు చెప్తే వెంట పెడతారు మనకి. ఇప్పుడు కూడా అదే ఉంది. అదే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ను హేతుబద్ధంగా విధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాపై తొలి సంతకం పెడుతున్న రాహుల్ గాంధీ మాట గనక కనెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిస్థితి ఎలా? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండు ఉండేటప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మనకు ఒక రాజధాని, వ్యవహారం అంతా ఒక సిస్టమ్ ఉండేది. ఈరోజు విడిపోయిన తర్వాత చాలా కష్టాలు పడుతున్నాం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎవరు అవనాయండి, ఏ పార్టీ వాళ్ళు అవనాయండి. ఇప్పుడు చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు. ఎన్ని ఇవ్వనాయండి, ఎన్ని పథకాలు ఇవ్వనాయండి, ఎన్ని స్పెషల్ స్టేటస్లు ఇవ్వనండి, ఎన్ని చేయనియండి. కానీ ప్రజలు ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల వరకు ఎవరు నమ్మరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కింద మీద పడి ఆయన ఈ రాష్ట్రాన్ని కేంద్రంతో కానీ మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఇండస్ట్రియలిస్టులతో అందరితో మాట్లాడి వైజాగ్ డెవలప్ చేద్దామని ఆయన ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆయన అనుకున్నది చేస్తారు తప్ప, ఆయన నమ్మారు తప్ప ఇంకో విధంగా లేదు. చూస్తే కనుక ప్రస్తుతం 175 నియోజకవర్గం చిట్ట చివరి నియోజకవర్గం పాతపట్నం అభివృద్ధి పరంగా వెనుకబాటులో ముందు వరుసలో ఉన్నటువంటి ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నాన్ లోకల్ లీడర్స్ అక్కడ ఎమ్మెల్యే గెలుస్తూ రావడం పరిపాటిగా వస్తుంది. అందులో భాగంగానే రెడ్డి శాంతిపై ప్రస్తుతం నాన్ లోకల్ నినాదం బలంగా వినిపిస్తున్న ఈ తరుణంలో ఆ కుటుంబానికి చెందినటువంటి శ్రీకాంత్ ఈరోజు ఆ నియోజకవర్గం టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి కూడాను తన ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. రాజకీయ గురువైనటువంటి ధర్మాన ప్రసాద్ అనుచరుడుగా ఈరోజు రాష్ట్రంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన ఘనతను ఆర్జించినటువంటి సీనియర్ నాయకుడిగా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనిశ్చితిని ఈసారి తొలగించి అక్కడ మరో నాన్ లోకల్ పొలిటీషియన్గా ఎమ్మెల్యే టికెట్ తనకు పోటీ చేసే అవకాశం వస్తే ఆ ప్రాంతం అభివృద్ధికి మాత్రం తనదైన శైలిలో ప్రయత్నిస్తాను. ఈ విషయంపై మాత్రం ముఖ్యమంత్రి ఆశీస్సులు తనకు ఉన్నాయి కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మావిడి శ్రీకాంత్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.